హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వేసవిలో వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. మజ్జిగ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పొడి చేసి చేయండి, ఎన్ని గ్లాసులైనా తాగేస్తారు. మజ్జిగ రుచిని రెట్టింపు చేసే ఈ మసాలా మజ్జిగ పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుతూ గింజ లోపల వరకు వేగేలా వేయించుకోవాలి. ఈ మసాలాలు మాడిపోతే మజ్జిగ రుచి బాగుండదు. ధనియాలు మన శరీరంలో వేడిని తగ్గించి జీలకర్ర అరుగుదలకి సహాయపడుతుంది. వీటిని 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ వాము వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మజ్జిగ కొంచెం ఘాటుగా ఉండాలి అంటే మరొక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకొని లో ఫ్లేమ్లో కరివేపాకులోని చెమ్మ ఆరిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి కరివేపాకు బాగా వేగి క్రిస్పీగా అవుతుంది. చూడండి, చేతితో ఇలా నలిపి చూస్తే ఆకు పొడి పొడిగా అవ్వాలి. అలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ లేకపోతే 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవచ్చు. 1 స్పూను వేయించిన శొంఠి పొడి వేసుకోవాలి. పావు స్పూను ఇంగువ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ధనియాల వేడికి ఇవి కూడా వేగుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకు మసాలాలన్నీ వేసుకొని మూతపెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పొడిని జల్లెడలోకి వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తని పొడి కిందకి వస్తుంది. రవ్వగా ఉన్నది పడేసేయాలి. ఈ పొడి వేడి తగ్గిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు నిల్వ ఉంటుంది. మజ్జిగ తాగాలనిపించినప్పుడల్లా ఈ పొడితో చేసుకోవచ్చు. ఈ పొడితో మజ్జిగని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగుని వేసుకొని విస్కర్‌తో లేదా కవ్వంతో బాగా చిలకాలి. గడ్డలేమీ లేకుండా మెత్తగా చిలకాలి. పెరుగు బాగా మెత్తగా అయిన తర్వాత 1 కప్పు పెరుగుకి 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా చిలకాలి. ఈ మసాలా మజ్జిగ హెల్త్‌కి చాలా మంచిదండి. సమ్మర్‌లో రోజు ఈ మసాలా మజ్జిగని చేసుకుంటే అరుగుదల బాగుంటుంది. కడుపులో హాయిగా ఉంటుంది. నీరసం లేకుండా ఉంటుంది. ఇందులో పల్చగా కావాలి అంటే మరొక కప్పు నీళ్ళని వేసుకోవచ్చు. అంతేనండి, మసాలా మజ్జిగ రెడీ. ఇలా మసాలా పొడి వేసుకొని మజ్జిగ చేస్తే ఎన్ని గ్లాసులైనా తాగాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు ఈ మజ్జిగని బాటిల్‌లో పోసుకొని వెళ్తే దాహం అయినప్పుడు తాగితే కడుపులో కమ్మగా హాయిగా ఉంటుంది. ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఈ మసాలా పొడితో మజ్జిగని మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.